గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ ప్రశ్నించింది. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనను సిట్ ప్రశ్నించినట్లు సిటీ పోలీస్ కమిషనర్, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న సిట్ అధిపతిగా పనిచేస్తున్న సజ్జనార్ ఒక ట్వీట్ చేశాడు. సరే, ఇటువంటి సందర్భాల్లో అంటే ఇటువంటి రాజకీయంగా సున్నితమైన వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేరు, సజ్జనార్ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి, సిటీ పోలీస్ కమిషనర్ కూడా అయి ఉన్న అధికారి ఇటువంటి ట్వీట్ చేయవచ్చునా లేదా అనేది ఒక చర్చ జరుగుతోంది. అయితే దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిన్నాభిప్రాయాలు అంటే సజ్జనార్కు అనుకూలంగా ప్రకటనలు లాంటి పోస్టులు అనేవి వస్తున్నాయి, వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అనుకూలంగా వ్యతిరేకంగా రెండు రకాలు వస్తున్నాయి. తెలంగాణ సాధించిన నాయకుడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని అంటే కేసీఆర్ను మీరు ఏకవచనంతో సంబోధిస్తారా? మీకు ఎంత అహంకారం సజ్జనార్ అంటూ ఒక ఆయన రాసి పారేశాడు, పోస్ట్ చేశాడు. సజ్జనార్కు నీకెంత అహంకారం అని అన్నాడు ఒక మనిషి, ఒక వ్యక్తి. అండ్ నువ్వు ముందు మాజీ ముఖ్యమంత్రి గౌరవించడం నేర్చుకో. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నీ పోస్టుకైనా మర్యాద ఇవ్వడం నేర్చుకో. అంటే నువ్వు ఒక ఐపీఎస్ అధికారిగా, సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నావు కనుక నీ పోస్టుకైనా మర్యాద ఇవ్వడం ముందుగా నేర్చుకో అని ఇంకొక మనిషి పోస్ట్ చేశాడు. ఇదన్నీ సోషల్ మీడియాలో వచ్చిన ట్విట్టర్, ఫేస్బుక్ వగైరా వగైరా వాటిలో వచ్చిన పోస్టులకు సంబంధించిన కొన్నింటిని మాత్రం తీసుకొని నేను చెప్తున్నా. సరే, నెక్స్ట్ ఇంకొక మనిషి ఏం చెప్పాడంటే, ఇంకొక వ్యక్తి ఏం పోస్ట్ చేశాడంటే, చాలా మంచి పని చేశారు సార్, ఈ కేసు విచారణ ఇంత జాప్యం జరగడం అనేది మమ్మల్ని కలిసివేస్తోంది, తీవ్రంగా బాధిస్తోంది. తక్షణం ఈ కేసును విచారణ పూర్తి చేయండి. సెంటిమెంట్ ముసుగులో తెలంగాణను అడ్డంగా ఇష్టం వచ్చినట్టుగా కల్వకుంట్ల కుటుంబం లూటీ చేసి పారేసింది. ఈ రాష్ట్రాన్ని పంటికి అందకుండా మింగి పారేసిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ ఆస్తులు, భూములు, లేకుంటే జలవనరులు, లేకపోతే ఇతరత్ర అన్ని రకాలుగా ఈ తెలంగాణను మొత్తంగా మింగి పారేసిన ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. బహుశా అతను బీఆర్ఎస్ వ్యతిరేక అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు సజ్జనార్కు అనుకూలంగా పోస్టు చేయడం అంటే బీఆర్ఎస్ వ్యతిరేక కింద లెక్క. బీఆర్ఎస్ పరిభాషలో చెప్పాలంటే అతను తెలంగాణ ద్రోహి. సజ్జనార్కు వ్యతిరేకంగా పోస్ట్ చేస్తే అతను బీఆర్ఎస్కు అనుకూలమైన వ్యక్తి అండ్ తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడని అనుకోవాలి. తర్వాత ఇంకా చెప్పాలి, ఇంకా కొన్ని చెప్తున్నా, ఇంకా కొన్ని పోస్టులు. మీరు ముందుగా అసలు ఒక సోషల్ మీడియా మేనేజర్ పెట్టుకోండి. ఎవరు? సజ్జనార్కు ఒక వ్యక్తి సూచిస్తున్నాడు. మీరు ఒక సోషల్ మీడియా మేనేజర్ని పెట్టుకోండి. 1కి 2 సార్లు 3 సార్లు మీరు వాటిని చెక్ చేసుకోండి, సమీక్షించుకోండి, తనిఖీ చేసుకోండి. లేకుంటే ఈ రకమైన పోస్టుల వల్ల మీరు హాస్యాస్పదంగా తయారవుతున్నారు కనుక 1కి 3 సార్లు ఆలోచించి ఇటువంటి అంటే ట్విట్టర్లో, ఎక్స్లో పోస్టులు పెట్టండి అని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు. ఇంకొక వ్యక్తి చాలా సింపుల్గా, సార్ మీరు మాకు హీరో అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఇంకొక వ్యక్తి, అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో, నేను ముందే చెప్పాను, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఏమీ నా ఇది సొంత పైత్యమేది కాదు. కేసీఆర్ను నిందితునిగా ప్రశ్నించారా, సాక్షిగా ప్రశ్నించారా, మాకు స్పష్టత కావాలి అని ఇంకొక అతను ప్రశ్నించాడు. కేసీఆర్ను నిందితుడిగా ప్రశ్నించారా లేక సాక్షిగా ప్రశ్నించారా అని ఆ వ్యక్తి అడిగాడు. ఇంతకెవరు కేసీఆర్? ఎవరు ఇంతకు సాక్షి? ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో అతను సాక్షిగా ఉన్నాడా లేక అక్యూజ్డ్గా ఉన్నాడా మాకు తెలియాలి అని ఆయన పోస్ట్ చేశాడు.
ఆయన ఇంకేమంటాడు, ఇది ఎంతకాలం కొనసాగుతుంది సార్ ఈ కేసు, ఎన్ని రోజులు నడిపిస్తారు, ఎన్ని నెలలు నడిపిస్తారు, ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు, ఇది పూర్తయ్యేది ఎప్పుడు? ఈ కేసులో ఎవరెవరైతే ఆ ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారో, ప్రజల జీవితాలతో చెలగాటమాడారో, కొంతమంది నాయకుల కుటుంబ సభ్యుల సంభాషణ కూడా విన్నారో, అటువంటి దారుణమైన నేరానికి పాల్పడ్డ నిందితులకు శిక్ష ఎప్పుడు పడుతుంది అని కూడా అందులో ఆ వ్యక్తి ప్రశ్నించాడు. అండ్ ఇంకొక మనిషి, ఇంకో వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు మళ్ళీ ప్రజలు పట్టం కట్టడం తథ్యం, ఆయనకు మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు, ఇది గ్యారంటీ అని పోస్ట్ చేశాడు. ఇంకొక ఆయన 2047 రైజింగ్ 2047 అన్నాడు ఆయన. కేసీఆర్ రైజింగ్ 2047 అన్నాడు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే ఈ 20 ఏళ్లలో మళ్ళీ ఆయన రైజ్ అవుతాడని చెప్పడానికి బహుశా ఆ మనిషి ప్రయత్నించినట్టుగా నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి, సిట్కు బెదిరింపులు వస్తున్నట్టుగా అండ్ సిట్లో ఉన్న ఎవరైతే బృందంలో ఉన్న అధికారులపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇదే నిజమైతే మీరందరూ, అంటే ఇంక్లూడింగ్ సజ్జనార్ సహా మీ బృందంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ఏదైనా జరగవచ్చని ఒక అతను అలర్ట్ చేశాడు. అతను ఎవరో తెలియదు. తెలంగాణ సమాజం జవాబుదారీతనాన్ని, పారదర్శకతను కోరుకుంటుంది. తెలంగాణ సమాజం జవాబుదారీతనాన్ని అండ్ ఇంకోటి పారదర్శకతను కోరుకుంటోంది. కాబట్టి కేసీఆర్ హయాంలో ఆ 10 ఏళ్లలో జరిగిన అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, దారుణాలు కావచ్చు అండ్ అధికార దుర్వినియోగం కావచ్చు, వాటన్నిటిపైన సమగ్రంగా విచారణ జరపవలసిందే, వాటన్నిటికీ బాధ్యులైన వాళ్లను శిక్షించవలసిందే అంటూ ఇంకొక అతను పోస్ట్ చేశాడు. బహుశా అతను కూడా తెలంగాణ ద్రోహి ఉంటాడు, లేకపోతే ఆ రకంగా జవాబుదారీతనము, పారదర్శకత ఇవన్నీ యాక్చువల్గా బీఆర్ఎస్ సిలబస్కు సరిపడనివి ఇవన్నీ. సరే, పోస్ట్ చేశాను. అంటే ఇవి సంక్షిప్తంగా కొన్నిటినే తీసుకున్నాను నేను. చాలా వస్తున్నాయి పుంకాలుగా. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ జరిపిన మరుక్షణం నుంచి ఇంకా పుంకాలుగా సజ్జనార్ ట్వీట్ చేసిన తర్వాత మొదలైన పరంపర. ఆ పరంపరలో నేను కొన్నింటిని తీసుకునే చెప్పాను. అయితే ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, సజ్జనార్ మాత్రం, అంటే సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, విశ్వనాథ్ చిన్నప్ప సజ్జనార్కు మాత్రం సజ్జనార్ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి, ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హిట్ లిస్ట్లో సజ్జనార్ ఉన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. కనుక సజ్జనార్కు ఇప్పుడున్న భద్రత కంటే ఇంకా భద్రత పెంచవలసిన అవసరాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సూచిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.